శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. ప్రశ్న రావణ్ భాగవతం రోజు రోజుకి ఒక కొత్త కోణం బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. రీసెంట్గా పోలీసులు అరెస్ట్ చేశారు, అతని మీద ఉపా కేసులు పెట్టారు. నెల్లూరు సబ్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా అందరికీ తెలిసిందే. అయితే దీంట్లో చాలా కీలకమైనటువంటి విషయాలు బయటపడుతున్నాయి. ఇక్కడ విచారణలో తన ఫోన్లో ఉన్నటువంటి డేటాని వెరిఫై చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులకి విస్తురిపోయేటువంటి నిజాలు, చాలా దారుణమైనటువంటి వీడియోలు తన ఫోన్లో ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇవి ఏంటి అంటే, రావణ్ ఫోన్లో అశ్లీలత వీడియోలు, వెలుగులోకి యూట్యూబర్ బచ్చల కూరి జోసెఫ్ ఆకృత్యాలు, రావణ్ ఫోన్ నుంచి వెలుగులోకి వచ్చిన సంచలనమైనటువంటి వీడియోలు, అశ్లీల వీడియోలతో బ్లాక్మెయిల్ చేసినట్టు దాంట్లో క్లియర్గా మెసేజ్లు కూడా ఉన్నాయట. అమాయక యువతులను లైంగికంగా వేధించినట్లు దాంట్లో ఆ మెసేజ్ల్లో అర్థమవుతున్నటువంటి పరిస్థితిగా ఉంది. డేటా ఆధారంగా సుమారు 10 మంది బాధితులను ఇప్పటికే గుర్తించినట్టుగా వస్తున్నటువంటి వార్తలు అయితే మనకు వస్తున్నాయి. ప్రముఖ శాటిలైట్ ఛానల్స్ ఇవన్నీ కూడా ఇప్పటికే వస్తున్నటువంటి వార్తలు మనకైతే ఆధారంగా చేసుకుని మనం అయితే మాట్లాడుతాం. ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు చాలా రకాలుగా మనం బచ్చల కూర, జోసెఫ్, రావణ్, ఇంకా ఆడు పుండాకూర, ఆడి తద్దినం చాలా ఉండి సచిన వాడికి పేర్లు. సో వాడు చేసినటువంటి అక్రాయిత్యాలు, అఘాయిత్యాలు, అనేకమైనటువంటి దారుణాలు కొన్ని వీడియోలు కొన్ని వచ్చాయి. బట్ మాఫింగ్ అని, అదని, ఇదని ఏదేదో సొల్లు కవర్లు అయితే చెప్పుకుంటూ వచ్చారు. వీడికి మళ్ళీ సపోర్టు ఆ ప్రకాష్ రాజ్ ఒకడు, ఎవరు చందు తులసి గారు లాంటి వాళ్ళు ఒకళ్ళు, ఇంకొంతమంది ఇంకా తయారయ్యారుగా బ్యాచ్. వీళ్ళందరూ కూడా ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఇలాంటి వ్యక్తిగా మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరు కూడా అలాంటి వ్యక్తులేనా? అలాంటి వాటికి మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారా? వాడు మాట్లాడినటువంటి మాటలకి భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటి ఒక ట్యాగ్ వేసి అడ్డమైనటువంటి బూతులు, అడ్డమైనటువంటి భాష, దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి పదజాలంతో కూడినటువంటి టెర్రరిస్టులని పొగిడినటువంటివి, నక్సలిజాన్ని పెంపొందించేటువంటివి, హిందూ దేవుళ్లను, హిందూ ఆచారాలను కించపరుస్తూ చేసినటువంటివి, ఇవన్నీ కూడా మీరు కూడా మద్దతిస్తూ అతనికి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితిగానే ఇప్పటి వరకు అనుకున్నాం. కానీ మీలో రెండో యాంగిల్ కూడా ఉంది. మీలో దారుణమైనటువంటి ఒక అత్యంత అంటే మహిళలను ఏ రకంగా చూసుకోవాలో ఆ రకంగా చేయడానికి మీరు కూడా దీంట్లో ఈ వ్యక్తితో పాటు పాల్పంచుకున్నారా అనేది ఇప్పుడు మీరు బయటకు రావాలి. జోసెఫ్ రావణ్కి మద్దతు తెలుపుతున్నటువంటి పార్టీలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఇప్పుడు రండి బయటకు వచ్చి మాట్లాడండి. ఎలాంటి వ్యక్తికి మీరు సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పి ఇప్పుడు మీరు బయటకు వస్తే, ఎస్ వాటికి మేము సపోర్ట్ చేయటం అంటే వాడు మాట్లాడిన హిందువులు వ్యతిరేకగా చేసినటువంటివి, లేదంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి మాటలు, పవన్ కళ్యాణ్ గారినో లేదంటే ఆయన కుటుంబం గురించి, ఈ రెండింటి గురించి వదిలేద్దాం. కేవలం ఈ దేశం గురించి, హిందూ మతం గురించి, ఈ దేశంలో టెర్రరిజంని లేదా నక్సలిజాన్ని మద్దతు తెలుపుతున్నటువంటి దానికి, లేదా ఈ అసాంఘిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, 10 మంది ఆడపిల్లల్ని ఇప్పటికే మోసం చేసి ఒక ఐటీ కంపెనీ నుంచి తరిమేస్తే, వాళ్ళు సస్పెండ్ చేస్తే ఇంకో కంపెనీ నుంచి టర్మినేట్ చేస్తే బతకటం చేతకాక ఈ ప్రశ్న రావణ్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని దానికోసం ఒక 12 లక్షల రూపాయలు ఒక పార్టీ నుంచి తెచ్చుకుని నెలకి 2.5-3 లక్షల రూపాయలు అక్కడి నుంచి తెచ్చుకుంటూ ఇష్టానుసారం ఏది పడితే అది తిట్టేసి ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో అలజడులు సృష్టించాలనేటువంటి ఒక ప్లాన్ వేసినటువంటి వ్యక్తి వెనక చాలా ఉంది. అందుకనే అతన్ని అరెస్ట్ కాకుండా చాలా ప్రయత్నాలు చేశారు. వాడు అరెస్ట్ అయిపోతే వీడి డేటా, వీళ్ళ మాట్లాడినటువంటి అన్నీ కూడా బయటకు వస్తాయనే ఒక భయం వీళ్ళలో ఉంది. అందుకనే వాడి ప్రశ్న ఛానల్లో వీడియోలు చేసింది ఎన్నో తెలుసా? వాడి కోసం వాడికి సపోర్ట్ చేసినటువంటి టీము 2-3 వీడియోలు. అదే ఈ చందు తులసి గారు కావచ్చు, ప్రశ్న రావణ్కి సపోర్ట్గా ప్రకాష్ రాజ్ మాట్లాడినవి, రిలీజ్ చేసినవి, ట్వీట్లు చేసినవి అయితే దాదాపు 10 సంఖ్యలోనే ఉన్నాయి. అంటే వీడు అరెస్ట్ అయితే వీడి వెనక వీళ్ళు చాలా దారుణమైనటువంటి విషయాలని బయటకు వచ్చేస్తాయని ఇప్పుడు వీళ్ళ తెగ కంగారు పడిపోతున్నారు. వీళ్ళతో పాటు ఆ పార్టీలు ఇప్పుడు బయటకు వచ్చి వీళ్ళందరూ కూడా ఎస్ మేము ప్రశ్న రావణ్కి ఇవన్నిటిలో కూడా సహకరించాం, వాడు ఉగ్రవాద ప్రేరేపిత మాటలకు కావచ్చు, నక్సలిజం
ఆకర్షితులుగా చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, హిందూ మతాన్ని కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు ఈ ఆడవాళ్ళ జీవితాలని నాశనం చేయటానికి బ్లాక్మెయిల్ చేసేటువంటి దందాకు కూడా మేమందరం సహకరించామని బయటకు వచ్చి చెప్పాలి. లేకపోతే మీరు కూడా అలాంటి వాళ్ళే అవుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు సపోర్ట్ చేయండి వచ్చాడికి. ఆడి మాటలు చూస్తేనే అర్థమవుతుంది. కులాల మధ్య, చిన్న పసిపిల్లల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి వ్యక్తి పిఠాపురం వెళ్ళి, కైకలూరు వెళ్ళి, కందుకూరు వెళ్ళి ఆడు చేసిన పని ఏంటి? ఆడు చేసిన వీడియోల్లో 100 వీడియోల్లో 90 వీడియోలు మెగా ఫ్యామిలీ, కుల విపక్ష, లేదంటే దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి, ముఖ్యంగా హిందూ మతాన్ని ద్వేషించేటువంటి వీడియోలు తప్ప ఒక్కటన్నా హుందాగా ఈ సమస్య మీద మాట్లాడింది, ప్రశ్నించింది, దాన్ని నిలదీసింది, దాని గురించి పోరాడింది, దాని గురించి నిజం చెప్పింది, ఇదే నిజమని సాల్వ్ చేసింది, ప్రూవ్ చేసింది ఒక్కటైనా ఉంటుందా? వాడి జీవితానికే ఉండదు, ఎవరి దగ్గర ఉండదు, వాళ్ళ దగ్గర. ఇప్పుడు వచ్చి మాట్లాడాల్సినటువంటి టైం అయితే వచ్చింది. మరి చూద్దాం, వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా వచ్చి ఎస్ అని చెప్పి ఇప్పుడు ధర్నాలు చేస్తారో, రాస్తారోకలు చేస్తారో, లేదంటే తిరిగి మనమే వీళ్ళ మీద చేయాలి. ఆ టైం అయితే రానే వచ్చింది.